అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్చి 12న ఎలక్షన్ ఏప్రిల్లో ఎందుకు 45 రోజుల తర్వాత కౌంటింగ్ ఎందుకని రుజువులతో పెట్టా. మేలో ఎలక్షన్ పెట్టండి అని మేలో ఎలక్షన్ పెట్టారు. ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇవ్వగా 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకు అమ్ముతుంటే ఇదిగోండి 8,000 కోట్లు వైట్ మనీ అని నేను తీసుకెళ్ళి ఇదిగోండి నెల రోజులు టైం ఇవ్వండి డెసిగ్నేట్. నా దగ్గర ఇండియాలో డబ్బు లేదు, లక్షల కోట్లు వస్తుంది ప్రపంచమంతా దేశమంతా. కానీ అమెరికాలో డబ్బు ఉంది, ఇగో ఇక్కడ ఉంది, ఇలాగుంది, 30 రోజుల్లో తీసుకొస్తారని రుజువులన్నీ పెట్టిన తర్వాత గంట 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత 3 సార్లు ఎగ్జామ్ చేసిన తరువాత హైకోర్టు FCRAని ప్రశ్నించింది. ఎందుకు డాక్టర్ కే పాల్ డబ్బులు తీసుకొస్తే స్టీల్ ప్లాంట్ మీరు అమ్ముతున్నారు? స్టీల్ ప్లాంట్ అడిగింది ఎందుకు మీరు అమ్ముతున్నారు? 16,000 ఎకరాలు అమ్మింది నిజమా? థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and the Honorable High Court of Telangana and the Honorable High Court of India Supreme Court and Chandrashud ji and Narendra ji and so many Vijay ji. నేను మీ కొరకు పోరాడతాను. ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేశాను, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపాను, కామారెడ్డిని కాపాడాను, స్టూడెంట్లు కాపాడాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడిని 4 సార్లు కలిసి 40 సార్లు ఫోన్లో మేము వారు టీములు మాట్లాడుకొని రండి సమిట్ పెడదామంటే జనవరి 30ని ఆలస్యం చేశారు. మేలో పెడదామంటే ఇంకా లెటర్ ఇవ్వలేదు. ఎలా డబ్బు తీసుకొస్తాను? కనుక బీజేపీని భూస్థాపన చేసిన మీరు, బీఆర్ఎస్ని భూస్థాపితం చేసిన మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన రోజునే ఈ అవినీతి కుటుంబ పాలనను భూస్థాపితం చేసిన రోజునే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలు బాగుపడతారు. లేదా ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల కోట్లు, తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు, 6 గ్యారంటీలు ముఖ్యమంత్రి అయిన రోజునే చేస్తానని ఈ రోజు వరకు ఏమైనా చేశారా? చెప్పండి మీరే రిపోర్టర్స్. 4 బస్సులు వేసారట, 40 బస్సులు. ఇదా మంచినీళ్ళు ఇవ్వలేని మీరు, కరెంటు కోతలు స్టార్ట్ చేసిన మీరు, 6 గ్యారంటీలు చేయలేని మీరు, ఇప్పుడు కేసీఆర్ మనసు మారి పాల్గారు రండి, వారు చేయకపోతే నేను చేస్తాను అని అంటే కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి 10-12 సీట్లు ఎంపీ గెలిపిస్తా. లేదు రేవంత్ రెడ్డి లెటర్ ఇచ్చి సార్ నాకు సోనియా గాంధీ చెప్పిన, నా గురువు చంద్రబాబు నాయుడు చెప్పిన నేను మీ మాటే వింటాను. మీ ఆశీస్సులతో కేసీఆర్ ఓడిపోయారు, మీ ఆశీస్సులతో నన్ను గెలిపించారు, మీ శాపాలతో కేసీఆర్, టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఓడిపోయారు. గద్దరన్న లాంటి వారు, బాబుమోహన్ లాంటి వారు IAS IPSలు, దానమయ్య రోసే లాంటి వారు చీఫ్ సెక్రటరీ మీ పార్టీలో చేరారు. ప్రతి పోల్లో మీరు చూడండి, మీ సర్వేల్లో 54% ఎన్టీవీ, 72% TV5, 68% ABN, 68%, 64% V6. మీ అన్ని సర్వేల్లో 72-82% ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. 8 లక్షల మంది ఓట్లేశారు ABNలో, లక్షల మంది ఓట్లేశారు ఇతర ఛానల్లో. ఎందుకు మీకు భయం? మీ కులంలో పుట్టలేదనా? నేను ఒక రెడ్డి కులంలో పుట్టలేదనా? ఒక కమ్మ కులంలో పుట్టలేదనా? ఒక బ్రాహ్మణ్ కులంలో పుట్టలేదనా? బ్రాహ్మణులు ముఖ్యమంత్రి అయ్యారు, వెలమల ముఖ్యమంత్రి అయ్యారు, 1% ఉన్నోళ్ళు, 5% ఉన్న రెడ్డిలు 12 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 1% ఉన్న రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, 3% ఉన్న కమ్మలు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. మా బీసీల 60% ఉన్న ముఖ్యమంత్రి కాకూడదా? ప్రజాస్వామ్యంలో అందరం మనం సమానం కాదా
అని కోర్టులో ఆర్గ్యూ చేశాను, ఎలక్షన్ కమిషన్లో ఆర్గ్యూ చేశాను. ఇప్పుడు విశాఖపట్నం డ్రగ్స్ని కనెక్షన్స్ దొరికేసాయి 24 గంటల్లో. సిబిఐ బాగా పట్టుకున్నది, పోలీసులు బాగా ఎంక్వైరీ చేశారు. అక్కడ విశాఖపట్నం ఎంపీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న టీడీపీ భరత్, బాలకృష్ణ అల్లుడు, పురంధేశ్వరి కొడుకు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీరందరూ అడ్డగా దొరికిపోయారు. చంద్రబాబుని డిస్క్వాలిఫై చేయాలి, నారా లోకేష్ని డిస్క్వాలిఫై చేయాలి, టీడీపీ భరత్ను డిస్క్వాలిఫై చేయాలి. కనీసం ఈ ముగ్గురిని ఎలక్షన్లో 25,000 కేజీలు, గ్రాములు కాదు, పౌండ్లు కాదు, కేజీలు, లక్షల కోట్ల విలువైన డ్రగ్స్. ఎంత డేంజరస్ డ్రగ్స్ తెలుసా మీకు? అది ఒక్కొక్క డ్రగ్తో అంటే 60 లక్షల మంది ప్రాణాలను బలితేయడానికి, మీరు ముఖ్యమంత్రులు కావడానికి డ్రగ్స్ ఇచ్చి చంపేదాన్ని చూసారా? దమ్మున్న ఛానల్స్ దీన్ని లైవ్లు ఇవ్వండి. మీరు ఇప్పుడు ఓన్లీ ఒకరిద్దరు లైవ్ ఇస్తున్నారు, తత్వాలు అందరూ రికార్డు చేసుకుంటున్నారు. ఎంక్వైరీ చేయించండి. 25,000 కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయా లేదా? ఆ డ్రగ్స్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్సా కాదా దొరికిన ఇద్దరు? టీడీపీ ఎంపీ క్యాండిడేట్ భరత్, నువ్వు కాలేజీలు పెట్టి 100,000 కోట్లు దోచుకున్నావా లేదా? ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి విశాఖపట్నం ఎంపీ అవుతావా? విశాఖపట్నంలో యూత్, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, దైవజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లింలు, అగ్రవర్ణంలో ఉన్న ప్రతి ఒక్కరు, కమ్మారెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ్ చేతులు జోడించి అడుగుతున్నా, దయచేసి ఆలోచించండి. అడ్డగా దొరికిపోయారు లేదా ఈ టీడీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు అడ్డగా దొరికిపోయాడా లేదా? ఒక ఛానల్లో 10 ప్రశ్నలు నేను చూశాను నిన్న. ఆ ఛానల్ మా ఫేస్బుక్లో పెట్టాం. 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గుండె మీద చేయేసి జవాబు చెప్పాలి. నా మాటలు గాల్లో వదలకండి. ఇంతకంటే మంచి దైవ వాక్కు ఇంకొకరు చెప్పలేరు మీకు. నేను సత్యాలు మాట్లాడుతున్నాను. కేసీఆర్ వినలేదు, 10 సంవత్సరాలు భూస్థాపితం అయిపోయాడు. కవిత జైలుకి వెళ్తుంది అన్నాను, వెళ్ళిందా లేదా? బీఆర్ఎస్ వాళ్ళు భూస్థాపితం అవుతారన్నాను, అయితే తెలివి తక్కువ బీఆర్ఎస్ వాళ్ళరా. ఎవడైతే బీఆర్ఎస్ విడిచిపెట్టి బీజేపీ కాంగ్రెస్లో చేరుతున్నారో మీ మీద నేను కేసు వచ్చి వారమే వేస్తున్నాను. పిల్ రెడీ అయిపోయింది. మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆల్రెడీ ఈ వారం సిబిఐకి పంపించేసాను లెటరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపించాను, 8 మందికి లెటర్ పంపించాను. కాళేశ్వరం ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అవగానే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తానన్నాడు. డిసెంబర్ 7ని ముఖ్యమంత్రి అయ్యాడు. డిసెంబర్ 12 రాత్రి చీకటిలో రేవంత్ రెడ్డి ఇంటిలో మెగా కృష్ణారెడ్డి రాత్రి 9:30 కలిశాడా లేదా? 1000 కోట్లకి డీల్ అయిందా లేదా? 500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాడా లేదా? ఇది సిబిఐ ఎంక్వైరీ చేయిస్తున్నా. ఎవరిని విడిచిపెట్టు. పార్థసారథి రెడ్డి, TV9 రామేశ్వరం, మీరు నన్ను చూపించరా? మిమ్మల్ని తరుముతా, వెంటాడుతా, మిమ్మల్ని జైల్లో పెట్టిందాక ఊరుకోను, పడుకోను, సహించను. న్యాయం చేయండి. ఎవరు తీర్చుతారు తెలంగాణ అప్పు? కాళేశ్వరం 1,90,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి తీర్చుతాడా? 6 వాగ్దానాలు చేయనోడు. 17 ఎంపీల్లో కనీసం ప్రజాశాంతి పార్టీ 10 ఎంపీలు గెలిపించండి. బాబు మోహన్ని వరంగల్లో గెలిపించండి. ఇంకా ఎంపీగా పోటీ చేస్తానన్న ఆ రంజిత్ రెడ్డి ఎవరున్నారు, టికెట్ ఇవ్వలేదట. ఈ మధ్యనే నల్గొండలో
పేర్లు మర్చిపోయాను. మీడియా మిత్రులు, బీజేపీ వద్దు, బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది. కాంగ్రెస్ 0.5% గెలిచింది. 25 సీట్లు, బీఆర్ఎస్ 39 గెలిస్తే 64, 25 సీట్లు ఎక్స్ట్రా, 1000, 2000, 3000 ఓట్లతో. కాంగ్రెస్ ని నమ్మి ఎవరు ఓటు వేయలేదు. మా పార్టీని ఇనాక్టివ్ చేసి క్యాండిడేట్లు పెట్టకుండా చేసిన కేటీఆర్ని బీఆర్ఎస్ని భూస్థాపితం చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి నా అనుచరుడు, మంచివాడని సపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చిందట, పాలుగారిని కలొద్దు, పాలుగారితో సమిట్ పెట్టొద్దు, ఆయన 8 లక్షల కోట్లు తెస్తే నువ్వు కనిపించవు. ఎందుకు? నేను అందుకనే 3 నెలల నుంచి నేను ఊరుకున్నాను. మా క్యాండిడేట్లు పెట్టుకుంటా. బాబు మోహన్ గారు మార్చి 4ని జాయిన్ అయిన తరువాత నేను వరంగల్లో నిలబడతాను సార్, 17 క్యాండిడేట్లు పెట్టండి అని నాకు కోర్ కమిటీ సలహా ఇస్తున్న మేరకు నేను ఇప్పుడు కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. ప్రజాశాంతి పార్టీ తరపున క్యాండిడేట్లు పెడుతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు, మాకు బీఆర్ఎస్ వద్దన్నవారు, ఈడీ కాదు, బోడీ కాదు, సిబిఐ కాదు, ఐటీ కాదు, ఎవడు మిమ్మల్ని టచ్ చేయకుండా నేను చూసుకుంటా. మీరు అవినీతి చేస్తే నేను క్షమిస్తా. నేను ఆ అవినీతి డబ్బులు మీరు పేదలకు పంచేయండి. బైబిల్లో అదే చెప్పాడు యేసు ప్రభు. జక్కయ్య, నువ్వు దోచుకున్న డబ్బు 4 రెట్లు ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తా. మల్లారెడ్డి, పుల్లారెడ్డి, నువ్వు బీజేపీలో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు జంపు జలానీలాగా డికే శివకుమార్కి 1000 కోట్లు ఇచ్చి కాంగ్రెస్లో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు వాళ్ళ పార్టీలో జంపు చేస్తే నేను నీ మీద జంపు చేస్తా. దమ్ముంటే కాసుకో. పాల్ ఎవరిని విడిచిపెట్టడు. పవన్ కళ్యాణ్ లాగా నేను ప్యాకేజ్ స్టార్ని కాదు, మెగా కృష్ణారెడ్డి 4 కోట్లు ఇస్తే తీసుకొని నోరు మూసుకోవడానికి. ఇవ్వండి, ప్రజలకు డబ్బు పంచండి. ప్రజాశాంతి పార్టీ 1 రూపాయి మేము ఎవరిని అడగలేదు. బాండ్స్లు బీజేపీకి 7,000 కోట్లు, కాంగ్రెస్కు 2,000 కోట్లు, బీఆర్ఎస్కు 100 కోట్లు, డిఎంకేకి 100 కోట్లు, అందరూ ఇచ్చారు. మాకు 100 రూపాయలు ఇవ్వలేదు. కనుక తెలంగాణ ప్రజలారా వినండి, నల్గొండ ప్రజలారా, మీకు అభివృద్ధి కావాలంటే, అలాగే చివరి పాయింట్ ఏంటంటే, ఇక్కడ డబ్బులు కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చి ఆ ఎంప్లాయీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నన్ను ఓడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముమ్మడిగా. ఓటుకి 1,00,000 రూపాయలు చెప్పాను కదా నీకు మునుగోడులో. ఓటుకి 1,000 ఇచ్చారు, 30,000, 20,000 నన్ను ఓడిద్దామని. చివరికి ఈవీఎంలే రిప్లేస్ చేశారు. గ్రామ సర్పంచులకి 2 కోట్లు ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు, 35,000 రూపాయలు వెహికల్ ఇచ్చారు. కనుక మీరు నేను కలిసి పోరాడదాం. క్యాండిడేట్లందరూ 7569441275కి మీ రెజమీలు పెట్టండి. తెలంగాణలో 17 ఎంపీలు పోటీ చేస్తానన్నవారు ఒక్క వరంగల్ బాబు మోహన్ గారిని తప్ప మేము 16 డిక్లేర్ చేయలేదు. గెలుపు 1 సైడ్ అయిపోద్ది. బీజేపీ లేదు, బీఆర్ఎస్ భూస్థాపితం, కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది పూర్తిగా. రండి, కేజ్రీవాల్ని ఏ విధంగా ఢిల్లీలో, పంజాబ్లో గెలిపించుకున్నారో నన్ను, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను కాపాడుకోండి. మంచినీరు అద్భుతమైన సలహాలతో నేను నా పరిపాలన చూడండి. ఓ 10 ఎంపీలను గెలిపించండి. పార్లమెంట్లో బాబు మోహన్ లాంటి వారు, నాలాంటి వాళ్ళు అడుగు పెడితే ఏమవుతుంది? బయట ఉండే దేశాన్ని కాపాడుతున్నాం, పార్లమెంట్లో ఉంటే ఎంత కాపాడుతాం ఆలోచించండి. వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మీ వాచ్ చేసిన వారందరూ బీఆర్ఎస్ వద్దు, బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు అని ఒత్తిడి తీసుకురండి. ఆ ఎంపీ అభ్యర్థుల మీద మాకు రెజ్యూమే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.